సిద్దిపేట జిల్లా నర్మెట్లోని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్ ఫెడ్ చైర్మన్ రాఘవరెడ్డి సందర్శించారు. ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని వచ్చే నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసే అవకాశం ఉందన్నారు. ఈ ఫ్యాక్టరీలో 4 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చిన తర్వాత మనం పంట నష్టపోతే ఆ రైతు జీవితం ఎంత దుర్భరం అవుతుందో మీరు చూస్తున్నారు. పోయినసారి కోతలప్పుడు వేసవి కాలంలో రాళ్ల వర్షం కురిసి ధాన్యం అంతా రాలిపోయింది. రైతులందరూ ఇబ్బంది పడ్డారు. అదే రకంగా ఏ పంటకైనా కూడా ఉండే కష్టాలు ఈ పంటకు తక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి తెలంగాణ రైతాంగం దీన్ని మీరు ఆస్వాదించాలి, ఆశీర్వదించాలి. మీకున్న పొలాల్లో చైర్మన్ గారు వేసినట్టుగా, ఇందాక మా సింగరేణి ఎంప్లాయీ రెడ్డి గారు వేసినట్లుగా ఆయనకున్న భూమి మొత్తాన్ని కూడా ఈ పంటలు వేసుకునే దానికి అవకాశం ఉంది. అధికారులు కూడా పూర్తి స్థాయిలో చిన్న చిన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేసి ప్రభుత్వానికి తెలియజేస్తే వెంటనే ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని ఇక్కడ ఒక 3 రోజులు రైతు మేళా ఏర్పాటు చేసి మోడర్న్ టెక్నాలజీ తోటి పాటు, ఎక్విప్మెంట్ తోటి పాటు, ఫామ్ మెకనైజేషన్ తోటి పాటు ఇదే గ్రౌండ్లో శాస్త్రవేత్తల్ని, ఆధారిత రైతుల్ని ఇక్కడే పెట్టి 3 రోజులు ఒక రైతు మేళాని కూడా ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది.